హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే రీడింగ్కి సంబంధించే నేను ఇక్కడ మాట్లాడాలి అనుకుంటున్నాను. మళ్ళీ తర్వాత ఎక్కడైనా మాట్లాడితే మోస్ట్లీ చాలామంది వీడియో అయితే స్కిప్ చేస్తారు, సో కొంత కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రీసెంట్ టైమ్స్లో ఏంటంటే కొంతమంది కామెంట్స్ పెట్టారు, అదేంటంటే కొత్త వ్యక్తి వచ్చే ఛాన్స్ ఉందా, ఇఫ్ వస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నట్టుగా. సో నాకేమనిపించింది అంటే మేబీ అలాంటి వీడియో ఒకటి చేస్తే అందరికీ యూజ్ అవుతుంది అని నేను అనుకోను, కానీ కొంతమందికైనా యూజ్ అవుతుంది అనిపించింది. సో అందుకే నేను చేస్తున్నాను. సో పర్టికులర్గా నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి, ఎవరైనా మీరు సింగిల్గా ఉన్నా మీ లైఫ్లోకి ఒక కొత్త వ్యక్తి రావడం కోసం వెయిట్ చేస్తున్నా మీలాంటి వాళ్ళు అయితే ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ ఇలా కాకుండా ఇంకేదైనా టిపికల్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ కొంతమంది ఏంటంటే కమిటెడ్ రిలేషన్షిప్లో ఉంటారు, ఒక హ్యాపీ రిలేషన్షిప్లో ఉంటారు. సో మీలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి రీడింగ్ అనేది మీకా కాదా, చూడొచ్చా లేదా అనే డౌట్ అయితే పెట్టుకోవద్దు. ఇది డెఫినెట్గా మీకైతే కాదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక వ్యక్తితో ఉన్నప్పుడు, ఒక వ్యక్తిని బలంగా కోరుకుంటున్నప్పుడు, సిచ్యువేషన్స్ బెటర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు ఏంటంటే ఇలాంటి రీడింగ్స్ అయితే చూడాల్సిన అవసరం లేదు. ఈవెన్ న్యూ పర్సన్ అని కాకపోయినా సరే, అసలు ఏ పర్సన్ వస్తారో కన్ఫ్యూజన్లో ఉండి ఏమీ అర్థం కాని వాళ్ళు కూడా ఇలాంటి రీడింగ్స్ అయితే చూడొచ్చండి. నేను ఈ క్లారిటీ కానీ ఇవ్వకపోతే మీలో కొంతమంది ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు, అందుకే ముందే చెప్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది, మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఇఫ్ వాళ్ళకి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి, ఆర్ క్రిస్టల్స్ రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ కావాలి, ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం ఇప్పుడు మీ జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉందా లేదా, ఇఫ్ వస్తే ఎలాంటి వ్యక్తులు రావచ్చు, అసలు ఏంటి పరిస్థితి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో చూద్దాము అసలు యూనివర్స్ మీకు ఏం చెప్తుంది, మీ ఎక్స్పెక్టేషన్స్కి యూనివర్స్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్కి 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్కి 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్ ఉన్నాయి. సో ఇఫ్ మీ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఓకే, తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే మీ నేమ్ ఉంటుంది కదా, సో నేమ్లో ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో అన్ని లెటర్స్ కౌంట్ చేసి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ ప్రకారం అయితే కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా ఈ 1, 2, 7, 8, 13, 14, 19, 20, 25, 26, 31 డేట్స్లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ జీవితంలోకి ఇప్పుడు కొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉందా లేదా, ఇఫ్ వస్తే ఎలాంటి వ్యక్తి వచ్చే అవకాశం ఉంది, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీలో చాలా మందికి ఒక రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిందండి. అంటే ఈ పాస్ట్ రిలేషన్షిప్ మీద మీరు చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ హోప్స్ పెట్టుకొని ఉంటారు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోయింది. కొంతమందికి ఏంటంటే రిలేషన్షిప్ ఎండ్ అవ్వకపోయినా ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు, అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ముందుకి వెళ్ళలేరు అలా వెనక్కి వెళ్ళలేరు. సో మీరు ఏంటంటే కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. అంటే ముందైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ హోప్స్ పెట్టుకున్నారు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పటి నుంచి మీకు హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం లేవండి. యాక్చువల్గా పాస్ట్ వ్యక్తి విషయంలో మీ ఫీలింగ్స్ ఏంటో కూడా మీకు తెలియదు. అంటే వాళ్ళు కావాలి అని మీరేం కోరుకోవట్లేదు, అలా అని చెప్పి వాళ్ళు వద్దా
అసలు అంటే వాళ్ళ విషయంలో ఏం చేయాలి అనేది కూడా మీకు అర్థం కాని పరిస్థితి. సో బేసిక్గా మీరు ఏంటంటే ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు అని చెప్పొచ్చు. మీ ఫీలింగ్స్తో మీరు ఏంటంటే హానెస్ట్గా ఉండలేకపోతున్నారు. అది ఇక్కడ పరిస్థితి. కొంతమందికి ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఒక ట్రామానే క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు మిగతా వ్యక్తుల్ని కూడా ట్రస్ట్ చేసే పరిస్థితుల్లో లేరండి. అంటే మేబీ మీకు కొంతమంది వ్యక్తులు అప్రోచ్ అవుతూ ఉండొచ్చు రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో, బట్ మీరేంటంటే ఎవరి విషయంలో కూడా కన్సిడర్ చేసే పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పాస్ట్ రిలేషన్షిప్ మీద మీరు ఎప్పుడైతే హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నారో బట్ అన్ఎక్స్పెక్టెడ్గా రిలేషన్షిప్ ఎండ్ అయిందో, సో అది మీకేంటంటే ఒక ఇంప్రెషన్ని క్రియేట్ చేసిందండి. పర్టికులర్గా వ్యక్తులు అంటే ఒక నెగిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అయ్యేలా చేసింది. సో ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవాలి అనేలాగా ఉన్నారు. అండ్ రిలేషన్షిప్ విషయంలో కానీ మీరు ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వేస్తే మళ్ళీ మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారో, ఇంకా మీ లైఫ్ ఎంత కేయోటిక్గా చేంజ్ అవుతుందో అనే భయం కూడా మీకు ఉంది. సో దానివల్ల మీరు ఏంటంటే అలాంటి ఒక ఎమోషనల్ స్ట్రెస్ కానీ అలాంటి బర్డెన్ కానీ తీసుకోవడానికి అయితే రెడీగా లేరు. అఫ్ కోర్స్ మీ చుట్టూ చాలా మంది రిలేషన్షిప్స్ అనేవి మంచిగానే ఉండొచ్చు, అందరూ హ్యాపీగానే ఉండొచ్చు. స్టిల్ రిలేషన్షిప్ విషయంలో ఏంటంటే మీకున్న ఫియర్స్ వల్ల మీరు ఏంటంటే ఎందుకో వ్యక్తులకి అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. ఈవెన్ వ్యక్తులు మిమ్మల్ని అప్రోచ్ అయినా సరే మీరు ఏంటంటే ఆలోచిస్తున్నారు, వాళ్ళకి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వలేకపోతున్నారు. సో ఇలాంటి ఒక సఫరింగ్లో ఉన్నారు. ఈవెన్ పాస్ట్ పర్సన్ తోని రిలేషన్షిప్ ఎండ్ అవ్వకపోయినా లైక్ అది కంటిన్యూ చేసే ఇంటెన్షన్ కూడా మీకు లేదు. ఎందుకంటే మళ్ళీ మీరు ఎలాంటి సఫరింగ్ తీసుకోవాలో, మళ్ళీ ఆ వ్యక్తి వస్తే మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారో అనే భయం మీకైతే ఉంది. సో వాళ్ళ విషయంలో కూడా మీరు ఏంటంటే ఒక డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు. సో మొత్తానికి ఏంటంటే ఎక్కడో కానీ స్టక్ అయిపోయారండి. మీ లైఫ్లో ఏంటంటే పర్టికులర్గా మీకు వేరే ప్రాబ్లమ్స్ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు, కానీ ఈ రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో మాత్రం మీకు చాలా హెడ్ఏక్ ఉంది ఆర్ చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు అని చెప్పొచ్చు. సో యాక్చువల్గా ఈ ఒక్క విషయంలో మాత్రం మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేయడం కానీ మీకు ధైర్యం కానీ లేదండి. ధైర్యం సరిపోవట్లేదు. ఒక అడుగు ముందుకు వేద్దాం అన్నా సరే మీ వల్ల అవ్వట్లేదు. అంటే ట్రై చేస్తున్నారు బట్ అంత ధైర్యం చేయడం ఎందుకు అంటే అంత బలవంతం చేసుకోవాల్సిన అవసరం ఏముంది. వ్యక్తి వస్తే న్యాచురల్గా వాళ్ళకి మనం కనెక్ట్ అయితే ఓకే, బట్ మనల్ని మనం ఎందుకు అలా పుష్ చేసుకోవాలి ఆర్ వ్యక్తుల్ని ఫోర్స్ చేయాల్సిన అవసరం ఏముంది. సో ఇలా మీరు ఏంటంటే కొంత స్టక్ అయిపోతున్నారు. ఒకప్పుడు ఏంటంటే మీరు చాలా పేషెన్స్తో రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయడం కానీ రిలేషన్షిప్ విషయంలో మీకు ఫుల్ క్లారిటీ ఉందండి. బట్ పాస్ట్ రిలేషన్షిప్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారో రిలేషన్షిప్ అంటేనే మీ ఇంప్రెషన్ అనేది చేంజ్ అయిపోయిందండి. సో యాక్చువల్గా మీరు ఫస్ట్ నుంచి కూడా ఒక లవింగ్ ఎనర్జీయే క్యారీ చేస్తూ ఉన్నారు, కానీ ఆ లవింగ్ ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోయిన ఫీలింగ్ మీకు వస్తుంది. కాబట్టి ఆ ఎనర్జీ ఎవరి మీద కూడా మీరు వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఆ విధంగా మీరు ఏంటంటే కొంత గ్రో అవుతున్నారు. బట్ రిలేషన్షిప్ వైజ్ చూసినట్టయితే మీరు ఇంకా అంటే రెడీగా మాత్రం లేరండి. సో దీనివల్ల ఏంటంటే మీ లైఫ్లో మీరు ఇప్పుడు ఒక వ్యక్తిని అట్రాక్ట్ చేసుకోవడం అనేది కొంచెం కష్టమే. మీలో కొన్ని చేంజెస్ వచ్చి మిమ్మల్ని మీరు అంటే పుష్ చేసుకొని ఏం కాదులే మనం ఒక వ్యక్తికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, మన లైఫ్లో మనం కూడా ఏదో ఒక రోజు ఇలాంటి ఒక ఛాన్స్ తీసుకోవాలి కదా, మనకు కూడా ఒక వ్యక్తి ఉండడం ఇంపార్టెంట్ కదా అని మీరు ఇలా ఆలోచించి ముందుకు వెళ్ళిన రోజు మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే ఒక వ్యక్తి వస్తారు. హై ఛాన్సెస్ ఉన్నాయండి. ఆ వ్యక్తి కూడా మీకు కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పొచ్చు. మేబీ మీరే ఆ వ్యక్తిని చూసి భయపడిపోవాలి కానీ ఆర్ మీరే ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి విషయంలో చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తే రావచ్చు, కానీ ఆ వ్యక్తి అయితే మాత్రం క్లియర్ కట్గా మీకు కమిట్మెంట్ ఇచ్చే వాళ్ళే వస్తారు. మోస్ట్లీ ప్యాషనెట్గా ఉంటారని చెప్పొచ్చు అండి. నాకు తెలిసినంత వరకు మీరు కమిట్మెంట్ ఇస్తారా లేదా, మీరు అసలు ఎలా ఉంటారు, మీరు ఏమైనా ఇక్కడ ఛాన్స్ తీసుకుంటారా లేదా అనుకొని వాళ్ళు ఆలోచించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మీరేంటంటే ఆ వ్యక్తి వాళ్ళు ఇబ్బంది పడతారు, సఫర్ అవుతారు, అలాంటి పరిస్థితులు అయితే ఏం లేవు. బట్ నేను చెప్తున్నాను కదా, వ్యక్తి ఏంటంటే మీకు కమిట్మెంట్ ఇచ్చేవాళ్ళు కానీ మీతో వైబ్స్ బాగా మ్యాచ్ అయ్యే వాళ్ళు కానీ రిలేషన్షిప్లో కొంత ప్యాషనేట్ ఎనర్జీ క్యారీ చేయడం కానీ లైక్ ఏంటంటే వాళ్ళే ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకోవడం కానీ మీ విషయంలోనే ఏంటంటే వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం కానీ సిన్సియర్గా ఉండడం కానీ సో వాళ్ళ వైపు నుంచి అయితే మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వడం లాంటివి జరుగుతాయి. ఏమైనా సరే మీరే కొంచెం అంటే ఈ పాస్ట్ ట్రామా వల్ల
ఆర్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ట్రిగ్గర్ అవ్వడం, ఆ వ్యక్తి విషయంలో ఏంటంటే సిన్సియర్గా ఉండకపోవడం, ఆర్ వ్యక్తి విషయంలో ఏంటంటే భయపడుతూ ఉండడం లాంటివి జరగవచ్చు. కానీ బట్ ఆ వ్యక్తి అయితే మాత్రం మీకు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేస్తారనే చెప్పాలండి. డెఫినెట్గా మీకు ఏంటంటే ఒక లవింగ్ పార్ట్నరే వస్తారు ఇఫ్ న్యూ పర్సన్ కానీ అంటే మీ లైఫ్లోకి వస్తే. బట్ ఇప్పట్లో అయితే ఆ ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. కొంతమందికి అయితే ఛాన్స్ ఉంది కానీ బట్ ఇంకొంతమందికి ఏంటంటే మేబీ టైం పట్టొచ్చు. ఎందుకంటే మీరు చాలా హీల్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. యాక్చువల్గా మీరు ఏంటంటే రిలేషన్షిప్కి రెడీగా లేరండి, భయపడుతున్నారు. పాస్ట్లో కొన్ని ఫేస్ చేశారు కాబట్టి మళ్ళీ అలాంటివి జరగకూడదు అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఈ ఓల్డ్ పర్సన్తో ఉన్న రిలేషన్షిప్ ఎండ్ అవ్వకపోవడం, మొత్తానికి వాళ్ళు ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్లో ఉండడం, ఇలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీలాంటి వాళ్ళు ఏంటంటే ఈ టైంలో న్యూ పర్సన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే ముందు ఈ ఓల్డ్ పర్సన్ ఏదో సెటిల్ అవ్వాలి కదా, ఆర్ ఈ వ్యక్తి విషయంలో మీకంటూ ఒక క్లారిటీ వచ్చి మీరు ఏంటంటే మూవ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కదా. సో మీలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కొంత టైం పట్టొచ్చు. అండ్ మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకొని ఈ రిలేషన్షిప్ నుంచి మీరు బయటకు వస్తే అప్పుడు కూడా మీరు ఏంటంటే కొంత టైం తీసుకోవచ్చండి. వెంటనే మీరు ఏంటంటే ఇంకొక వ్యక్తికి షిఫ్ట్ అయిపోలేరు. సో మొత్తానికి ఏంటంటే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో కొంత టైం కావాలి. కాబట్టి అంటే ఒక వ్యక్తి రావడానికి అయితే మోస్ట్లీ టైం పట్టవచ్చు. కొంతమంది ఇఫ్ ప్రిపేర్డ్గా ఉండి వాళ్ళ వైపు నుంచి సమ్ ఛాలెంజెస్ వచ్చి వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఒక పర్సన్ అయితే వాళ్ళు మీట్ అవుతారండి. ఇది చాలా తొందరలోనే జరుగుతుంది, మోస్ట్లీ ఇయర్లో జరుగుతుంది అని చెప్పొచ్చు. సో ఏది ఏమైనా సరే నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీరు ఏ రోజైతే మీ ముందున్న ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి మీరు మెంటల్గా ప్రిపేర్డ్గా ఉంటారో, రిలేషన్షిప్ వైజ్ మీకు కూడా ఒక పార్ట్నర్ ఉండాలి, మీ లైఫ్ కూడా మంచిగా ఉండాలి అనుకొని మీరు ఏంటంటే ఆ విధంగా డిసైడ్ అయ్యి కొంచెం ముందుకు వెళ్తారో ఖచ్చితంగా మీ లైఫ్లోకి అయితే ఒక పర్సన్ వస్తారండి. మోస్ట్లీ వాళ్ళు ఏంటంటే గుడ్ పర్సనే వస్తారు. కాకపోతే మీరే వాళ్ళని అంత ఈజీగా ట్రస్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో అన్ని టైప్ ఆఫ్ ఛాలెంజెస్ కనిపిస్తున్నాయండి. ఐ మీన్ మీ ఓల్డ్ రిలేషన్షిప్లో. సో కొంతమందిని ఏంటంటే ఆ వ్యక్తి బీట్రే చేసి ఉండొచ్చు, కొంతమందికి ఏంటంటే వ్యక్తి విషయంలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరిగి ఉండొచ్చు. మొత్తానికి ఏంటంటే ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. బట్ ఏది ఏమైనా సరే ఇవన్నీ ఫేస్ చేశారు కాబట్టి వ్యక్తుల విషయంలో మీకు భయం అయితే మాత్రం ఉందండి. సో ఈ భయం వల్ల మాత్రం కొంచెం సిచ్యువేషన్స్ అటు ఇటు ఉంటాయి. లేకపోతే మాత్రం ఇప్పటికే మీరు ఒక వ్యక్తిని అట్రాక్ట్ చేసుకునే వాళ్ళని చెప్పొచ్చు. బట్ ఏది ఏమైనా సరే టైంతో పాటు అయినా జరుగుతుందిలేండి, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. అసలు మీ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీరు మీ సాక్రల్ చక్రం మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉందండి. నేను ఆల్రెడీ చెప్పాను, రిలేషన్షిప్లో కాంప్లికేషన్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఫేస్ చేస్తున్నారు. వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడానికి ఆర్ వ్యక్తులతో మింగిల్ అవ్వడానికి మీరు రెడీగా లేరు. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారండి, వాళ్ళు వ్యక్తులను అప్రోచ్ అవుతారు ఆర్ వాళ్ళనే కొంతమంది వ్యక్తులు అప్రోచ్ అవుతారు. బట్ ఆ ఇంటిమెసీ అనేది ఉండట్లేదు. ఆర్ వ్యక్తి విషయంలో ఏంటంటే మీరు ఎందుకో స్టెబుల్గా థింక్ చేయలేకపోతున్నారు. ఈ రోజు ఆ వ్యక్తి మీకు మంచిగా అనిపించవచ్చు, రేపు అంటే మీకు ఎలా అనిపిస్తుంది అంటే అమ్మో ఇప్పుడు రిలేషన్షిప్ ఎందుకులే, ఈ వ్యక్తితో మనం మాట్లాడితే వీళ్ళకి కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందేమో, ఆర్ ఈ వ్యక్తి వేరే ఇంటెన్షన్స్తో ఉన్నారేమో, సో ఇప్పుడు అంత రిస్క్ ఎందుకులే అంటే మీకు మీరే ఇంకా అలా డిసైడ్ అయిపోయి వ్యక్తుల్ని కట్ చేయడం కానీ, వ్యక్తుల్ని దూరం పెట్టడం కానీ, వ్యక్తులకి సమ్ రాంగ్ ఇంప్రెషన్ ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తున్నారు. కొంతమందికి అయితే ఇది క్లియర్గా జరుగుతుంది. కొంతమంది ఏంటంటే అసలు రిలేషన్షిప్కే రెడీగా లేరు. రిలేషన్షిప్ అంటేనే ఎక్కడో వాళ్ళకి అంటే అది ఛాలెంజ్లా అనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే మీ సాక్రల్ చక్రం మీద వర్క్ చేస్తారో డెఫినెట్గా ఆర్కేంజల్ ఏరియల్ ఏంటంటే మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేస్తారు. కొంత సిచ్యువేషన్స్ అనేవి చేంజ్ అయితే అవుతాయి. సో మీరు ఏం చేస్తారు అంటే ఈ సాక్రల్ చక్రం మీద వర్క్ చేయాలి అనుకుంటే ఆరెంజ్ కలర్తో వర్క్ చేయండి. ఆరెంజ్ కలర్ క్లోత్స్ ఎక్కువ వేసుకోవడం కానీ, ఆరెంజ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం కానీ, ఆర్ ఏవైనా ఫ్రేగ్రెన్సెస్ యూస్ చేస్తున్నప్పుడు లైక్ ఆరెంజ్ ఫ్రూట్ రిలేటెడ్ ఫ్రేగ్రెన్సెస్ ఏవైనా సరే యూస్ చేయడం కానీ ఇలాంటివి చేయండి. అండ్ ఇంకా కాదు అనుకుంటే మెడిటేషన్, యోగా లాంటివి కూడా చేయొచ్చు. సో క్రిస్టల్స్ ఏవైనా యూస్ చేయాలి అనుకుంటే ఈ కార్నాలియన్ బ్రేస్లెట్ అయితే యూస్ చేయొచ్చు అండి. కార్నాలియన్ బ్రేస్లెట్ అయినా యూస్ చేయొచ్చు, సన్ స్టోన్ అయినా యూస్ చేయొచ్చు, ఆర్ రెడ్ జాస్పర్ కూడా యూస్ చేయొచ్చు. రెడ్ జాస్పర్ అయితే ఇది. సో ఈ బ్రేస్లెట్స్ ఏమైనా కూడా యూస్ చేయొచ్చు. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వన్స్ ఇలా మీ సాక్రల్ చక్ర అనేది కానీ బ్యాలెన్స్ అయితే
డెఫినెట్గా మీ లైఫ్లో ఏంటంటే మీరు రెడీగా ఉంటారండి ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేయడానికి ఆర్ సిచ్యువేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి. సో ఆ టైంలో ఏంటంటే మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ వచ్చే పర్సన్ కూడా ఏదో నార్మల్ పర్సన్ రారండి, నేను క్లియర్గా చెప్తున్నాను కదా. వన్స్ ఆ డోర్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్లో ఏంటంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ వస్తారు. లైక్ ఫినాన్షియల్గా స్టెబిలిటీ కానీ, వాళ్ళ వైపు నుంచి కమిట్మెంట్ కానీ, ఆర్ వాళ్ళ నుంచి వచ్చే వైబ్స్ కానీ మీకు ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. సో అలాంటి వ్యక్తిని అయితే మీరు మీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ డోర్ని మీరే ఓపెన్ చేయలేకపోతున్నారండి. అన్లెస్ సార్ అంటే మీ సాక్రల్ చక్ర బ్యాలెన్స్ అయితే సిచ్యువేషన్స్ అనేవి మీకు మరికొంచెం బెటర్గా అర్థం అవడం కానీ, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది, మీరేమి చేస్తున్నారు, అలానే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. వన్స్ క్లారిటీ వచ్చిన తర్వాత ఒక ప్రాపర్ వేలో మీరు థింక్ చేయడం, ప్రాపర్ వేలో సిచ్యువేషన్స్ని ముందుకు తీసుకువెళ్ళడం లాంటివి జరుగుతాయి. అప్పుడు రిలేషన్షిప్కి అయితే ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో మీలో కొన్ని చేంజెస్ వస్తే మాత్రం డెఫినెట్గా రిలేషన్షిప్ వైజ్ అయితే గుడ్ థింగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీ వైపు నుంచి మీరు ఏంటంటే కొంత దీనికి ప్రిపేర్డ్గా ఉండడం కానీ, మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికైనా కొంత రెడీగా ఉండడం అయితే బెటరు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్గా ఈ 3, 4, 9, 10, 15, 16, 21, 22, 27, 28 డేట్స్లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు మీ జీవితంలోకి ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉందా? ఇఫ్ వస్తే ఎలాంటి వ్యక్తులు రావచ్చు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా పాస్ట్లో మీరు కొన్ని చాయిసెస్ చేసుకున్నారండి. ఆ చాయిసెస్ ఏంటంటే మీకు చాలా హ్యాపీనెస్ ఆర్ సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చే 100% వర్కౌట్ అవుతాయి అనే మీరు అనుకున్నారు. మేబీ మీరు ఒక పర్సన్ని చూస్ చేసుకుని ఉండొచ్చు, ఆర్ ఒక టైప్ ఆఫ్ రిలేషన్షిప్ని చూస్ చేసుకుని ఉండొచ్చు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకో అది ఎలా మీకు అనిపించింది అంటే ఈ వ్యక్తి మనకి సూట్ అవ్వరు, సో వాళ్ళకి మనకి వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వవు. మేబీ ఈ వ్యక్తి మనకి అంటే ఫస్ట్ నుంచి కూడా కరెక్ట్ కాదేమో. ఆ వ్యక్తిని అయితే మనం చూస్ చేసుకున్నాం కానీ స్టిల్ ఆ వ్యక్తి ఏంటంటే మనకి అంతగా మ్యాచ్ అయ్యే వ్యక్తిలా లేరు అని మీరు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కూడా మీరు ఏంటంటే ఆ రిలేషన్షిప్ మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదండి. సో ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు ఏంటంటే ఎందుకు రిలేషన్షిప్ని కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు. స్టార్టింగ్లో మీకు అనిపించినంత తర్వాత అనిపించలేదు. సో స్లోగా ఇక్కడ రిలేషన్షిప్లో గ్యాప్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్లో మీరు ఏంటంటే ప్రయత్నాలు చేస్తున్నారండి. మేబీ మీకు సూట్ అయ్యే వ్యక్తి రావాలి, ఆర్ అట్లీస్ట్ ఒక టైప్ ఆఫ్ వ్యక్తి వస్తే మేబీ మీ లైఫ్ చేంజ్ అవుతుంది అనే ఒక ఫీలింగ్తో అయితే మీరు ఉన్నారు. బట్ మీరు ఎంత ప్రయత్నాలు చేస్తుంటే థింగ్స్ అంత కాంప్లికేట్ అయిపోతున్నాయి. ఎందుకో కానీ ఏది కూడా మీకు వర్కౌట్ అవ్వడం కానీ, ఆర్ ఏది కూడా మీకు కంఫర్టబుల్గా అనిపించడం కానీ ఇలాంటివి అయితే జరగట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ వ్యక్తుల విషయంలో లైక్ ఒక వ్యక్తి రావాలి, ఒక వ్యక్తి వస్తే హ్యాపీగా ఉంటారు అనే ఫీలింగ్ అయితే మీకు ఉంది. సో ఆ డెస్పిరేషన్తోనే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నిజానికి మీకు పేషెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ, ఒక రిలేషన్షిప్లో ఉండాల్సిన కంపాషన్ కానీ మీకు లేదండి. సో అవి మీరు ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పి యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్లో మీరు రైట్ పర్సన్ని మీట్ అయ్యేలా చేయట్లేదు. అంటే నాకు తెలిసినంత వరకు ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీలో చాలామంది ఏంటంటే ఒక పర్సన్ దగ్గర, ఒక రిలేషన్షిప్ దగ్గర సఫర్ అయినట్టుగా నాకు అనిపించట్లేదు, ఆర్ ఒక రిలేషన్షిప్పే మీకు కంఫర్టబుల్గా అనిపించలేదు అని నాకు అనిపించట్లేదు. లైక్ డిఫరెంట్ పర్సన్స్ని మీరు మీట్ అవ్వడం కానీ, డిఫరెంట్ ఆప్షన్స్ని మీరు కన్సిడర్ చేయడం కానీ ఇలాంటివి జరిగాయి. బట్ అన్ని కన్సిడర్ చేసినప్పటికీ కూడా మీకు ఎక్కడా సాటిస్ఫాక్షన్ కానీ, ఆర్ మిమ్మల్ని ఈ వ్యక్తి డిజర్వ్ చేస్తారు అనే ఫీలింగ్ కానీ మీకు రాలేదండి. లైక్ చాలా రిలేషన్షిప్స్లో మీరు ఏంటంటే కొన్ని ఫేస్ చేశారు అని చెప్పొచ్చు. ఒకటే రిలేషన్షిప్, ఒకటే సిచ్యువేషన్ అనే వాళ్ళు మేబీ కొంత తక్కువ ఉండొచ్చు. సో మల్టిపుల్ రిలేషన్షిప్స్, మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళు కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు. సో ఇలా మీరు ఇన్ని చూసిన తర్వాత ఎక్కడా కూడా మీకు ఏంటంటే ఎవరు సెట్ అవ్వకపోవడం, ఎవరు కూడా మీకు కంఫర్టబుల్గా అనిపించకపోవడం ఇలాంటివి జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా మీరు ఏంటంటే గివప్ చేయాలి అని అనుకోవట్లేదు, ట్రై చేస్తున్నారు, అప్పుడప్పుడు డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే ఏంటి ఇలాంటి వ్యక్తులు కనిపిస్తున్నారు, ఆర్ ఇలా మాట్లాడుతున్నారు, అసలు ఏంటి మనకి ఇలా జరుగుతుంది అనే ఫీలింగ్ అయితే మీకు వస్తుంది. ఎందుకంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి వ్యక్తులు మీకు పరిచయం అవుతున్న దానికి ఒక డిఫరెంట్ వైబ్ అనమాట.
అసలు అలాంటి వ్యక్తులు ఎందుకు మీకు పరిచయం అవుతున్నారు అనే ఫీలింగ్ అయితే మీకు వచ్చేస్తుంది. బట్ యూనివర్స్ ఏంటంటే ఇక్కడ మీకు పేషెన్స్ నేర్పిస్తుందండి. వ్యక్తుల విషయంలో కొంత కమిట్మెంట్ని నేర్పిస్తుంది అని చెప్పొచ్చు. అంటే మీరు అనుకోవచ్చు మేము కమిట్మెంట్ ఇచ్చే టైపే, సో వ్యక్తుల విషయంలో మాకు పేషెన్స్ కూడా ఉంది అని. బట్ యాక్చువల్గా మీరు ఏంటంటే మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఈ వ్యక్తి సూట్ అవ్వట్లేదు, ఈ వ్యక్తి సూట్ అవ్వట్లేదు అనుకొని కొంత పిక్కీగా ఉంటున్నారో, యాక్చువల్గా మీకు ఎలాంటి వ్యక్తి కావాలో మీకు తెలియదు కాబట్టే మీరు ఏంటంటే వ్యక్తుల్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వ్యక్తుల్ని కూడా స్టడీ చేయట్లేదండి. అంటే ఎక్కడో కానీ మీరు ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో ఏంటంటే మీరు జస్ట్ సిచ్యువేషన్స్ని పైన చూస్తున్నారు అంతే, వ్యక్తుల్ని పైన చదువుతున్నారు. బట్ వాళ్ళేంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, సో అలాంటి వ్యక్తి మన లైఫ్లో ఉంటే మనకి ఎలా ఉంటుంది అనుకొని స్టార్టింగ్ నుంచి కూడా మీరు టైం తీసుకొని కొన్ని కన్సిడర్ చేసి రిలేషన్షిప్లో ఏంటంటే మీ వైపు నుంచి వర్క్ చేయట్లేదండి. అదే ఇక్కడ ప్రాబ్లం. సో అందుకే యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుందని చెప్పొచ్చు. మీకు ఎంత పేషెన్స్ ఉంది, అసలు రిలేషన్షిప్ విషయంలో మీరు ఎలా ఉన్నారు అనేది యూనివర్స్ ఏంటంటే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. దాని ప్రకారంగా మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సో మీరు ఏంటంటే యాక్చువల్గా రిలేషన్షిప్లో అయితే స్ట్రగుల్ అవుతున్నారు. సో మీరు ఇలానే ఉంటే మాత్రం ఇప్పట్లోనే మీరు ఒక వ్యక్తిని అయితే మీట్ అవ్వలేరండి. అంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు అంతే. ఒకవేళ ఇప్పుడు కూడా మీ లైఫ్లో ఎవరైనా ఒక పర్సన్ ఉంటే మోస్ట్లీ అంటే వాళ్ళతో కూడా మీరు ఎండ్ అవుతారు అని చెప్పడానికి లేదు. ఐ మీన్ ఈ రిలేషన్షిప్ అయినా వర్కౌట్ అవుతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీ ఎనర్జీసే అలా ఉన్నాయి. మీరు ఏంటంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, అసలు మీకేం కావాలి అనేది ఒకటి క్లారిటీ తెచ్చుకోవట్లేదు. ఆ టైంకి మీకు ఏమనిపిస్తుంది, ఆ టైంకి ఆ వ్యక్తులు మీకు ఎలా అనిపిస్తున్నారో చూస్తున్నారు, దాని ప్రకారం డెసిషన్ తీసుకుంటున్నారు. బట్ అసలు ఆ వేలో మీరు ఉండడం వల్లే థింగ్స్ కాంప్లికేట్ అవుతున్నాయని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే కొన్ని రిలేషన్షిప్స్లో ఉండడం తప్పు కాదు, బట్ ఫస్ట్ నుంచి కూడా మీరు ఆ వ్యక్తిని ప్రాపర్గా స్టడీ చేయకపోవడం, అసలు అలాంటి వ్యక్తులు మీకు ఎంతవరకు సూట్ అవుతారో మీరు అర్థం చేసుకోకుండా ఒక డెస్పరేషన్తో మీరు థింగ్స్ని ఆపరేట్ చేయడం అనేది రాంగ్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ వైజ్ మీకు ఎప్పుడో థింగ్స్ వర్కౌట్ అవ్వాలండి. నిజానికి రిలేషన్షిప్స్ ఏంటంటే కొంత మీకు ఈజీగానే ఉండాలి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రిలేషన్షిప్లో మీరు మీ కంఫర్ట్ కానీ మీకు ఏది ఈజీయో అది చూస్ చేసుకుంటున్నారు. బట్ రిలేషన్షిప్ అంటే అలా ఉండదు కదా. కొన్ని డిఫికల్టీస్, కొన్ని ఛాలెంజెస్, కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. సో ఆ స్ట్రగుల్ వాళ్ళు తీసుకోవాలి, మీరు తీసుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఒక్కలే తీసుకోవాలి అనుకుంటే అది జరగదు. అలానే మీరు ఒక్కలే తీసుకోవడం అనేది కూడా జరగదు. సో ఏది ఏమైనా సరే ఇలా సమ్ ఎనర్జీ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఒక్కటి మాత్రం నేను క్లియర్గా చెప్పగలనండి, మీరు ఏ రోజైతే కొంత పేషెన్స్తో ఉంటారో మీకు ఎవరైతే సూట్ అవుతారో, లైక్ ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది ఒక క్లారిటీతో కానీ మీరు ఉంటే, సో దాని ప్రకారం మీరు ఏంటంటే వ్యక్తుల్ని కొంచెం స్లోగా స్టడీ చేస్తూ వాళ్ళతో కొంచెం స్లోగా మూవ్ అవుతుంటే అప్పుడు మీరు ఏంటంటే అలాంటి వ్యక్తులతో ఉండడానికి మీకు ఒక ఛాన్స్ వస్తుందండి. యూనివర్స్ ఏంటంటే మీకు అలాంటి ఒక ఛాన్స్ ఇస్తుంది. అంతవరకు మీరు ఏంటంటే లైక్ ఎంత డెస్పరేట్గా ఉన్నా, ఎంత ముందుకు వెళ్తున్నా సరే ఎక్కడో ఒక దగ్గర రిలేషన్షిప్ బ్రేక్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తారు. దాని అర్థం మీరు ఏంటంటే రిలేషన్షిప్లో కోరుకున్న వ్యక్తి రారు అని కాదు. డెఫినెట్గా మీ లైఫ్లోకి ఏంటంటే ఒక న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. స్పెసిఫిక్గా అంటే ఒక 2 monthsలో మాత్రం ఒక పర్సన్ రావడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. అయితే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు సింగిల్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక 2 monthsలో ఒక ఛాన్స్ ఉంది. ఇఫ్ ఏదైనా కాంప్లికేటెడ్ రిలేషన్షిప్లో ఉంటే ఈ రిలేషన్షిప్ వైజ్ అయినా సరే మీకు ఒక క్లారిటీ రావడం, దాని ప్రకారం మీరు ఏంటంటే కొంత చేంజ్ అవ్వడం జరిగిన తర్వాత అయినా ఒక న్యూ పర్సన్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ క్లియర్గా ఒకటే చెప్తానండి, రిలేషన్షిప్ కోసం అయితే ఎవరైనా లైక్ ఒక పర్సన్ నాకు రావాలి, ఒక పర్సన్తో నేను హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, అసలు మీరు రిలేషన్షిప్లో వ్యక్తికి ఏం ఆఫర్ చేయగలరు, మీకు వచ్చే వ్యక్తి రిలేషన్షిప్లో ఏం ఆఫర్ చేయాలి, సో అసలు ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారా లేదా, ఇలా కొన్ని మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే నెక్స్ట్ టైం మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఏంటంటే మోస్ట్లీ మీలానే ఉంటారని చెప్పొచ్చు. అంటే కేర్ ఫ్రీగా ఉండడం కానీ, ఈజీ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేయడం కానీ, సో కంఫర్టబుల్గా రిలేషన్షిప్ ఉండాలి అనుకునే టైపే వస్తారు మోస్ట్లీ. దానివల్ల మీరు ఏంటంటే కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం కానీ, రిలేషన్షిప్లోనే ఏంటంటే మళ్ళీ కొంచెం అంటే మీకు పేషెన్స్ ఉండాల్సిన అవసరం కానీ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీరు మళ్ళీ నేను రాంగ్ పర్సన్ని మీట్ అయ్యానేమో, మళ్ళీ నాకేంటి ఇలాంటి వ్యక్తి వచ్చారు అనే ఫీలింగ్ అయితే రావచ్చు. స్టార్టింగ్లో వాళ్ళకి మీకు వైబ్స్ మ్యాచ్ అవుతాయి బాగానే,
వాళ్ళు ఏంటంటే మీ క్వశ్చన్స్కి ఆన్సర్ లాగా అనిపిస్తారు. సో దానివల్ల మీరు ఏంటంటే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి కనెక్ట్ అయిపోయి వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఈ వ్యక్తి ఏంటంటే అనుకున్నంత ఈజీ కాదు, సో వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉండాలి అనుకున్న టైప్ అని. సో ఇది కొంచెం మీకు డిఫికల్ట్గా అనిపిస్తుంది. పర్టికులర్గా రీడింగ్ చూస్తున్న వాళ్ళు అబ్బాయిలు అయితే మాత్రం మీకు వచ్చే వ్యక్తి ఏంటంటే కేర్ ఫ్రీగా ఉండాలి అనుకునే టైప్ వస్తారండి. సో దాని అర్థం వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు అని కాదు, ఉంటాయి, బట్ వాళ్ళు కూడా ఏంటంటే ఈజీగా కంఫర్టబుల్గా ఉండాలి అనుకుంటారు. ఆ బర్త్డేను ఛాలెంజెస్ తీసుకోవాలి అనుకోరు. అంటే నేను చెప్తున్నాను కదా, కొంచెం మీ మెంటాలిటీకి మ్యాచ్ అయ్యే వాళ్ళే వస్తారు. అంటే మీరు అనుకోవచ్చు మేమేంటంటే మరీ అంత కేర్ ఫ్రీగా మరీ మేమేంటంటే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఉండే టైప్ అయితే కాదు అని చెప్పి. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టైం టు టైం మీరు ఏంటంటే వ్యక్తుల విషయంలో ప్రాపర్ చాయిసెస్ చేసుకోలేకపోతున్నారండి. మీ జడ్జిమెంట్ ఎందుకో కానీ కరెక్ట్గా ఉండట్లేదు. సో ఈ ఫెయిల్యూర్కి రీజన్ ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అనేది. మేబీ ఈ రీడింగ్ ఏంటంటే ఒక జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజోనేట్ అవ్వకపోవచ్చు, కొంతమందికి రెజోనేట్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. అందరి ఎనర్జీస్ సిమిలర్గా ఉండవు కదా. బట్ రెజోనేట్ అయిన వాళ్ళు మాత్రం ఈ రీడింగ్ వల్ల ఏం తెలుసుకోవాలి అంటే మీలో కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అండ్ రిలేషన్షిప్ వైజ్ నిజంగానే నేను చెప్పినట్టుగా టైం టు టైం మీరు కొన్ని ఫెయిల్యూర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి అని మీరు ఫీల్ అయితే మాత్రం దానికి రీజన్ ఏంటంటే యూనివర్స్ మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీకు అసలు ఎంత పేషెన్స్ ఉంది, కమిట్మెంట్ ఉంది, క్లారిటీ ఉంది, వ్యక్తులతో ఎంత కాంపాషనేట్గా ఉంటున్నారు అనేది చెక్ చేయడానికే. అంటే సిచ్యువేషన్స్ అనేవి మీ లైఫ్లో ఈ విధంగా ఉంటున్నాయని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. నిజంగా మీరు ఏంటంటే ఈ రిక్వైర్మెంట్ ప్రకారం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక గుడ్ పర్సన్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు, అందులో నో డౌట్. అంటే మీ లైఫ్లోకి ఇప్పుడు ఒక పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది అని నేనే చెప్పాను. లైక్ సింగిల్గా ఉంటే 2 monthsలో ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఆ వ్యక్తే మీ డెస్టినీలో ఉన్న వ్యక్తి, ఆర్ ఆ వ్యక్తితోనే మీకు ఏదో ఫ్యూచర్ ఉంటుంది అని కాదు. సో ఆ వ్యక్తి మీ ఎనర్జీస్ బట్టి, మీ థాట్ ప్రాసెస్ బట్టి మీ లైఫ్లోకి వస్తారండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఎలా ఉంటారో మీకున్న క్లారిటీ, మీకున్న అండర్స్టాండింగ్ ప్రకారం మోస్ట్లీ మీరు అలాంటి వ్యక్తిని అట్రాక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ కార్డ్ రీడింగ్ నేను ఎవరికైతే చెప్పానో, సో మీరు అనుకోవచ్చు కొంత నెగిటివ్గా చెప్పాను అని. నెగిటివ్గా చెప్పడం కాదు, సిచ్యువేషన్స్ గురించి చెప్పాను. సో ఈ సిచ్యువేషన్స్ కానీ ఇలానే ఉంటే డెఫినెట్గా వచ్చే వ్యక్తి కూడా మోస్ట్లీ అలానే ఉంటారు. లేకపోతే మాత్రం గుడ్ పర్సన్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఈ సిచ్యువేషన్కి మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్గా మిమ్మల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారండి. ఎవరో కంట్రోల్ చేయకపోయినా మీ చుట్టూ ఒక బ్యాడ్ ఎనర్జీ ఉందని చెప్పొచ్చు, ఆర్ అగ్రెసివ్ ఎనర్జీ ఉంది. సో ఈ ఎనర్జీ అనేది మీ ఎనర్జీని డామినేట్ చేస్తుంది. దానివల్ల మీ ఆలోచనలు కానీ ఆర్ మీ సిచ్యువేషన్స్ కానీ ఎలా ఉంటున్నాయని చెప్పొచ్చు. ఎవరి వల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నారు, సో ఎవరు మీ ఎనర్జీని కంట్రోల్ చేస్తున్నారు అనేది మీకు తెలిస్తే చాలు. తెలియకపోతే మాత్రం తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ మీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతున్నంత వరకు కూడా నాకు తెలిసి ఇలానే సిచ్యువేషన్స్ ఉంటాయి. మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా మీరు స్ట్రగుల్ అవ్వక తప్పదు. సో సిచ్యువేషన్స్ని కూడా మీరు ఏంటంటే బియాండ్ చూడలేరు వీళ్ళ ఎనర్జీ వల్ల. ఇక్కడ నేను చాలా మందికి చెప్పాను ఇంతకు ముందు కూడా, ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి. కొన్నిసార్లు ఏంటంటే మన పవర్ వాళ్ళకి ఇచ్చేస్తామండి. సో అలా ఇచ్చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ పవర్తో మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. దానివల్ల మన లైఫ్లో సిచ్యువేషన్స్ కూడా సైమిల్టానియస్గా అలానే ఉంటాయి. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో ఎవరితో ఎంగేజ్ అవుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సో ఎవరు మీ ఎనర్జీని డ్రా చేస్తున్నారు అనేది మాత్రం తెలుసుకోండి. సో రోజు మీరు ఎవరితో అయితే ఇంటరాక్ట్ అవుతుంటారో, ఆ రోజు మీ సిచ్యువేషన్స్ని మీరు ఎవరితోనైనా డిస్కస్ చేస్తున్నట్టయితే సో అలాంటి వాళ్ళకి కొంత దూరంగా ఉండడం మంచిది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ మీ ఎనర్జీని కంట్రోల్ చేస్తున్నంత వరకు కొంచెం సిచ్యువేషన్స్ అయితే కాంప్లికేటెడ్గానే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ మీరు అమ్మాయి అయితే మాత్రం తొందరలోనే మీ లైఫ్లో మీరు ఒక గుడ్ హార్టెడ్ పర్సన్ అయితే మీట్ అవుతారండి. మోస్ట్లీ న్యూ పర్సనే వస్తారు అని చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆ పర్సన్ కూడా మీ విషయంలో చాలా జెంటిల్గా కానీ, లాయల్గా కానీ, లవింగ్గా కానీ ఉంటారు. చాలా కేరింగ్తో మిమ్మల్ని చూసుకుంటారు అని చెప్పొచ్చు. సో ఇలాంటి పర్సన్ అయితే మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. కానీ మీ ఎనర్జీ అనేది మీ కంట్రోల్లో ఉందా లేదా, లేకపోతే మీ ఎనర్జీని ఎవరైనా రెస్ట్రిక్ట్ చేస్తున్నారా అనేది మాత్రం మీరు టైం టు టైం చెక్ చేసుకోవాలి. లైక్ మీ ఆరా అనేది క్లెన్స్ చేసుకుంటూ ఉండడానికి కూడా ట్రై చేయండి. అంటే ఇక్కడ ఆరా క్లెన్స్ చేసుకోవాలి అంటే ఏం లేదు, జస్ట్ ఒక వామ్ వాటర్లోని
హిమాలయన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకొని హెడ్ బాత్ అయితే చేసుకోండి. సో ఇదేంటంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోవడం వల్ల మీ ఆరా అనేది కొంత స్ట్రాంగ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సరే డెఫినెట్గా మీ లైఫ్లోకి అయితే ఒక పర్సన్ వచ్చే పాసిబిలిటీ కనిపిస్తుందండి. ఇఫ్ అబ్బాయిలు అయితే మాత్రం మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ అంత ఈజీగా అయితే ఉండరు, అన్నీ కన్సిడర్ చేస్తారు. అసలు వాళ్ళకి ఎంతవరకు ఈ సిచ్యువేషన్స్ కంఫర్టబుల్గా ఉంటాయి, వాళ్ళు ఎలా ఇక్కడ బెనిఫిట్ అవుతారు అని ఆలోచించే టైప్ వ్యక్తులు అయితే వస్తారు. నేను చెప్తున్నాను కదా, స్టార్టింగ్లో వాళ్ళకి మీకు వైబ్స్ అయితే బాగా మ్యాచ్ అవుతాయి. మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే ఇలాంటి వ్యక్తి కోసమే కదా నేను వెయిట్ చేస్తున్నాను, ఇలాంటి వ్యక్తి నాకు వచ్చారు అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. బట్ అది ఎక్కువ రోజులు ఉండదు, ఎందుకంటే మీకు వచ్చే వ్యక్తి మీకంటే ఎక్కువ ఆలోచించే టైపు ఆర్ మీకంటే కూడా కంఫర్టబుల్గా ఉండాలి అనుకునే టైప్ వస్తారు. సో దానివల్ల మీకు అంత ఈజీగా ఉండదు. వాళ్ళు ఏంటంటే చూడడానికి నార్మల్గానే ఉన్నట్టు ఉంటారు, కానీ మిమ్మల్ని స్టడీ చేస్తూనే ఉంటారు, మీ యాక్టివిటీస్ని అబ్జర్వ్ చేస్తుంటారు. సో మీరు మీ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నారు అన్నీ చూస్తారండి. సో నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను, అమ్మాయిలకైతే మాత్రం కొంచెం పర్వాలేదు, కానీ అబ్బాయిలకైతే మాత్రం కొంచెం కేర్ఫుల్గా, అంటే వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అనుకొని మీరు కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. మెయిన్ డెస్పరేట్ అవ్వద్దు, ఎందుకంటే డెస్పరేట్ అయితే ఆ వ్యక్తి కూడా మీ ఎనర్జీని డ్రా చేసుకున్న తర్వాత నుంచి మీరు వాళ్ళకు కూడా మీ పవర్ ఇచ్చేసినట్టుగా అయిపోతుంది. సో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్గా ఈ 5, 6, 11, 12, 17, 18, 23, 24, 29, 30 డేట్స్లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ జీవితంలోకి ఇప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చే అవకాశం ఉందా, ఇఫ్ ఒకవేళ వస్తే వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి పరిస్థితి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీ లైఫ్లో మీరు చాలా ఫేస్ చేసినట్టు ఉన్నారండి. వ్యక్తుల వల్ల చాలా సఫర్ అయినట్టున్నారు. వ్యక్తుల వల్లే సఫర్ అవ్వలేదు, వ్యక్తికి సంబంధించిన వ్యక్తుల వల్ల కూడా సఫర్ అయ్యారు. అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ని చూస్ చేసుకున్నప్పుడు మేబీ ఆ వ్యక్తి వల్ల మనం ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు, బట్ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ వ్యక్తికి సంబంధించిన వ్యక్తుల వల్ల కూడా సఫర్ అయ్యారు, చాలా ఫేస్ చేశారండి. సో అక్కడి నుంచి మీకు ఏంటంటే విసుగొచ్చేసింది, రిలేషన్షిప్ అంటేనే నమ్మకం పోయింది. అసలు వ్యక్తుల విషయంలో ఏంటంటే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్టుగా మీకు అనిపించింది. అయినా సరే మీరు ఏంటంటే లైఫ్ ఎప్పుడూ ఇలానే ఉండదు కదా, వ్యక్తులు అందరూ సేమ్ ఉండరు కదా అనుకొని కొంచెం అంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ కూడా వచ్చారు. ఆరు మిమ్మల్ని ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఆ విధంగా కన్విన్స్ కూడా చేసి ఉంటారు. దానివల్ల ఫోన్లే చూద్దాం అనుకున్నట్టుగా మీరు మళ్ళీ కూడా ప్రయత్నాలు స్టార్ట్ చేసి ఉంటారు. బట్ మీ కార్డ్స్ చూస్తుంటే ఎక్కడా కూడా ఇలాంటి ప్రయత్నాలు మీరు ఏవి చేస్తున్నా సరే అవి తిరిగి బ్యాక్ ఫైర్ అవుతున్నాయండి. దానివల్ల మీరు ఏంటంటే ట్రిగ్గర్ అయిపోతున్నారు. ఇక్కడ ఏ వ్యక్తిని ట్రస్ట్ చేయలేకపోతున్నారు, ఏ వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తే మీకు ట్రబుల్సమ్గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎలా చెప్పాలంటే ఒక వ్యక్తి వల్ల చాలా సఫర్ అయ్యారండి మీరు. సో దానివల్ల మీరు ఏంటంటే విసిగిపోయారు, ఇంకా ఎవరు వద్దు అనే స్టేజ్కి వచ్చేసారు. ఆ టైంలో మళ్ళీ ఎలా మోటివేట్ అయ్యారో కానీ మోటివేట్ అయ్యారు. సో మళ్ళీ మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇలా ప్రయత్నాలు చేస్తున్న ప్రతిసారి స్టార్టింగ్లో ఆ వ్యక్తి మీతో మంచిగానే ఉంటున్నారు, కానీ తర్వాత మళ్ళీ వాళ్ళకి మీకు గొడవలు వస్తున్నాయి. సో ఇలా ఎంతమంది వ్యక్తులు మారుతున్నా ఆర్ మీరు ఎవరు మంచి వాళ్ళని అనుకుంటున్నా మళ్ళీ మళ్ళీ మీకు అదే జరుగుతుంది. సో మీకు ఏంటంటే ఏమీ అర్థం కాని పరిస్థితి అనమాట. దానివల్ల మీకు ఏంటంటే రిలేషన్షిప్స్ అంటే ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయ్యాయి. రిలేషన్షిప్ అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకున్నారు ఎక్కడో, కానీ రిలేషన్షిప్ అనేసరికి ఆ స్టెబిలిటీ అనేది మిస్ అవుతుంది. మీరు ఏంటంటే రిలేషన్షిప్ని వద్దు అనుకోవట్లేదు, కానీ మీరు మీట్ అయిన వ్యక్తులు అందరూ ఒకేలా ఉండడంతో మీకు ఏంటంటే రిలేషన్షిప్ అంటే భయం వేస్తుంది. మళ్ళీ మళ్ళీ అలాంటి వ్యక్తులే వస్తారేమో, మళ్ళీ మళ్ళీ మీరు ఏంటంటే అలాంటి వాళ్ళతో ఫైట్ చేయాలేమో, ఆర్గ్యూ చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో ఇలా మీరు అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా మందికి మీకు అదే జరిగిందండి. ఇది లవ్ సిచ్యువేషన్ అని చెప్పను, కానీ బట్ మీరు ఎప్పుడు ముందుకు వెళ్దాం అనుకున్నా ఇలాంటి వ్యక్తులే మీకు ఎందుకో కానీ కనిపిస్తున్నారు. సో దానివల్ల మీరు ఏంటంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలా ఈ ప్రయత్నాలు చేయడం కంటే కూడా సైలెంట్గా ఉండడం మంచిదేమో. కొన్నిసార్లు లోన్లీగా ఫీల్ అవుతున్నారండి, కొన్నిసార్లు ఇలా సింగిల్గానే ఉండిపోతారేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, మీరంటే ఎవరికి కూడా ఆ ప్రేమ అభిమానాలు ఉండట్లేదు. లైక్ వాళ్ళు ఏంటంటే మీరున్నంత బాగా వాళ్ళు ఉండలేకపోతున్నారండి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని యూజ్ చేసుకుంటున్నట్టుగా మీకు అనిపించడం, ఏదో మీ సిచ్యువేషన్స్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్టే మీకైతే అనిపిస్తుంది. సో దానివల్ల మీరు ఏంటంటే చాలా లోన్లీగా ఫీల్ అవడం, కానీ దీనివల్ల మీకు డిప్రెషన్ వస్తుంది. యాక్చువల్గా థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్లో మీకు వేరే సిచ్యువేషన్స్ స్ట్రగుల్స్ ఉండొచ్చు, కానీ
రిలేషన్షిప్ వైజ్ ఎక్కువ డిప్రెషన్తో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో టైం టు టైం ఏంటంటే ఇవన్నీ మీకు కష్టంగా ఉండడం వల్ల మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. లైక్ సింగిల్గా ఉంటాను, సింగిల్గా ఉండిపోవడమే ఆప్షన్ ఏమో అనుకొని మిమ్మల్ని మీరు ఏంటంటే ఆ విధంగా కన్విన్స్ చేసుకుంటున్నారు. యాక్చువల్గా మీకు సింగిల్గా ఉండడం ఇష్టం లేదు. ఒక వ్యక్తి నుంచి లవ్ కానీ, ఒక వ్యక్తి నుంచి కేరింగ్ కానీ కావాలి అనే ఫీలింగ్ ఉంది. బట్ మీరు ఎప్పుడైతే ఇలా డిఫరెంట్ పర్సన్స్ని మీట్ అవుతున్నారో అవన్నీ కూడా బ్యాడ్ రిలేషన్షిప్స్గా ఎండ్ అవుతున్నాయో మీకు ఇంకెలా అనిపిస్తుంది అంటే వ్యక్తుల్ని నమ్మకపోవడమే మంచిది. వ్యక్తుల విషయంలో ఏంటంటే ఎక్కువ ఛాన్స్ తీసుకోకపోతేనే మీరు హ్యాపీగా ఉంటారేమో అనుకొని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇది మీకు చాలా పెయిన్ఫుల్గా ఉన్నప్పటికీ కూడా ట్రై చేస్తున్నారు. బట్ నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, తొందరలోనే మీరు ఏంటంటే ఒక వ్యక్తిని మీట్ అవుతారండి. ఈ వ్యక్తి కూడా పాస్ట్లో మీకు పరిచయం ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. పాస్ట్లో వీళ్ళు మీకు తెలిసిన వాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఒక వ్యక్తిని అయితే మీరు మీట్ అవుతారు. ఈ వ్యక్తి మాత్రం ఓల్డ్ పర్సనే. అంటే ఎలా చెప్పాలంటే బ్రీఫ్గా మీకు తెలిసి ఉండొచ్చు, వాళ్ళతో మీకు ఒక రిలేషన్షిప్, ఒక కనెక్షన్ అని నేను మాట్లాడను, కానీ మీ లైఫ్లోకి న్యూ పర్సన్గా వీళ్ళు వస్తారు. ఓల్డ్ పర్సన్ న్యూ పర్సన్గా వస్తారు. సో మీరు ఏంటంటే అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే వీళ్ళు తెలిసిన వాళ్ళు కూడా అవ్వచ్చు, లైక్ రిలేటివ్స్లో అవ్వచ్చు ఆర్ ఫ్రెండ్స్లో అవ్వచ్చు. ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కొంతమందికి ఉంటారు, అలా కూడా అవ్వచ్చు. సో మొత్తానికి ఏంటంటే ఎవరినో కానీ మీరు తొందరలోనే మీట్ అవుతారండి. నెక్స్ట్ 6 monthsలో జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఒక న్యూ పర్సన్ అయితే మీ లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. న్యూ పర్సన్ ఇన్ ద సెన్స్ పాస్ట్లో తెలిసిన పర్సన్ న్యూ పర్సన్గా వస్తారు. సో దానివల్ల మీకు ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం అంటే ఆ వ్యక్తినైనా మనం ట్రస్ట్ చేయొచ్చా లేదా, ఆ వ్యక్తి ఎలా ఉంటారు, మన వల్ల బెనిఫిట్ అవుదామని చూస్తున్నారా అన్నట్టే మీకు అనిపిస్తుంటుంది. సో మీరు ఏంటంటే ఆ వ్యక్తితో కొంత డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. మధ్యలో ఒక వ్యక్తిని పెట్టుకొని వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళ ద్వారా అప్రోచ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటారు. దానికి కూడా ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. బట్ నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, మీకు వచ్చే వ్యక్తి అయితే మంచి వ్యక్తే వస్తారు. లైక్ మీరు కొంచెం వెయిట్ చేస్తే డెఫినెట్గా మంచి వ్యక్తి వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. కొంత వాళ్ళకి మీకు ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడడం కానీ, వాళ్ళు ఏంటంటే మీరు బెటర్ పర్సన్ అయ్యేలా చేయడానికి మిమ్మల్ని సపోర్ట్ చేయడం కానీ ఇలాంటివి అయితే జరుగుతాయి. ఈ రిలేషన్షిప్ అనేది అంటే 100% వర్కౌట్ అవుతుంది, ఈ రిలేషన్షిప్కి ఫ్యూచర్ ఉంటుంది అని నేను ఇప్పుడే చెప్పను. కాకపోతే నేను ఇక్కడ ఒకటైతే క్లియర్గా చెప్పగలను, అదేంటంటే ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ అవుతున్నప్పుడు మీ ఇన్సెక్యూరిటీస్ అనేవి క్లియర్ అవుతాయని చెప్పొచ్చు అండి. ఈ వ్యక్తి ఏంటంటే మీరు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలాగా మిమ్మల్ని మీరు మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి ఎంతో కొంత మాత్రం సపోర్ట్ చేస్తారు. సో ఆ వేలో వీళ్ళు ఏంటంటే మీకు యూజ్ అవుతారు అని చెప్పొచ్చు. సో ఇలాంటి వ్యక్తులను ఏంటంటే మీరు కొంతవరకు ట్రస్ట్ చేయొచ్చు. వాళ్ళతో ఏది ఏమైనా సరే మీరు మాట్లాడిన తర్వాతే డెసిషన్ తీసుకోండి, అంతేకాని మీరు కూడా రష్ అవ్వద్దు. ఎందుకంటే రీడింగ్ ప్రకారం నేను చెప్పాను కదా అని చెప్పి వ్యక్తిని మీరు కంప్లీట్గా ట్రస్ట్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తిని మీరు చూసి ట్రస్ట్ చేశారు అనుకోండి సపోజ్, అప్పుడు మీరు ఏంటంటే హీల్ అవుతారు. అంటే ఇప్పుడు ఎవరో చెప్పారు అని చెప్పి ట్రస్ట్ చేసి మీరు ముందుకు వెళ్ళిపోతే మీలో ట్రామా అనేది ఉంటుంది ఇంకా. సో టైం వచ్చినప్పుడు అది ట్రిగ్గర్ అవుతుంటుంది. బట్ మీరు డౌట్గా అయినా సరే వ్యక్తిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు స్లోగా వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. దానివల్ల మీకు మీరుగా ఆ ఇన్సెక్యూరిటీస్ని ఏంటంటే క్లియర్ చేసుకోగలుగుతారు. బట్ నేను చెప్తున్నాను కదండి, ఈ వ్యక్తి ఏంటంటే మీకు పాస్ట్లో తెలిసిన పర్సన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒక పాస్ట్ ప్లేస్ నుంచి కూడా రావచ్చు. అంటే మీరు ఒక ప్లేస్లో ఒక టైంలో ఉండొచ్చు. సో ఆ ప్లేస్ నుంచి కూడా ఒక పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆర్ మీరు ఏంటంటే ఒక స్కూల్లో చదువుకోవచ్చు, ఆర్ ఒక కాలేజ్లో చదువుకొని ఉండొచ్చు. సో అక్కడి నుంచి కూడా ఒక పర్సన్ రావచ్చు. ఆర్ మీరు ఏంటంటే పాస్ట్లో ఒక వర్క్ ప్లేస్లో ఉండొచ్చు. సో అక్కడి నుంచి రావచ్చు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి అయినా రావచ్చు, కానీ మోస్ట్లీ ఒక న్యూ పర్సన్కి అయితే ఛాన్స్ ఉంది. ఆ న్యూ పర్సన్ పాస్ట్లో తెలిసిన పర్సన్ కానీ, పాస్ట్ ప్లేసెస్ నుంచి కానీ, ఆర్ నేను చెప్పినట్టుగా పాస్ట్ సిచ్యువేషన్స్ నుంచి కానీ ఒకరు వస్తారండి. సో ఇదేంటంటే మీకు కొంచెం స్టార్టింగ్లో ఎలా అనిపిస్తుంది అంటే ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది, డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. బట్ స్లోగా మీరు ఏంటంటే ఆ వ్యక్తి గురించి తెలుసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడం కానీ, మీరు ఏంటంటే మీ హార్ట్ని క్లోజ్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేయొద్దు. ఎందుకంటే అవన్నీ ట్రై చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. మేబీ కొన్ని మీ లైఫ్లో జరిగాయి, బట్ అలాంటివి జరగడానికి ఉంది, జరిగిందంతే. దాని అర్థం ఏంటంటే లైఫ్ ఎప్పుడూ సేమ్ ఉంటుందని కాదు, చేంజెస్ కూడా వస్తాయండి. సో మీరు చేంజ్ రాదు అనుకున్నంత మాత్రాన, మీ లైఫ్లో ఆ హార్మోనీ అనేది ఉండదు అనుకున్నంత మాత్రాన యూనివర్స్ ఏంటంటే డిసైడ్ అవ్వాలని ఏం లేదు. డెఫినెట్గా మీ డెస్టినీ ప్రకారం కొన్ని జరగాల్సినవి అయితే జరుగుతాయి. దీనికి మీరు కొంచెం మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండడమే మంచిది. సో అసలు ఇంకా చూద్దాం మరి మీ సిచ్యువేషన్కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఒక్కటి మాత్రం నిజమండి, ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీకు ఒకటే ఆప్షన్ ఉండదండి, చాలా ఆప్షన్స్ ఉంటాయి.
చాలామంది వ్యక్తులు మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఎలా అంటే ఇప్పుడు మీలో కొంతమంది మ్యాచెస్ చూస్తే ఎక్కువ పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఈవెన్ మీరు సింగిల్గా ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా డెఫినెట్గా డిఫరెంట్ పర్సన్స్ని అయితే మీరు మీట్ అవుతారండి. వాళ్ళలో ఎవరు మీకు కరెక్ట్, ఎవరైతే బెటర్ అనేది మీరు మీ సిచ్యువేషన్స్ ఆర్ మీ ఎక్స్పీరియన్సెస్ ద్వారా కానీ బెటర్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఒక గుడ్ పర్సన్ వస్తారండి. మిమ్మల్ని ఎప్రిషియేట్ చేసే పర్సన్ కానీ మిమ్మల్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకున్న పర్సన్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళ లవ్ అండ్ కేరింగ్ అనేది చాలా అన్కండిషనల్గా ఉంటుంది. వాళ్ళు మీకు బాగా సపోర్ట్ కూడా చేస్తారు. మీ లైఫ్లో మీరు ఏదైతే మిస్ అయ్యారో, ఎక్కడైతే సఫర్ అవుతున్నారో అవన్నీ కూడా మీకు దొరుకుతాయి అని చెప్పొచ్చు. సో ఏది ఏమైనా సరే రిలేషన్షిప్ ఆస్పెక్ట్లో మాత్రం థింగ్స్ చేంజ్ అవుతున్నాయండి. ఈవెన్ ఇప్పటికి మీకు ఆ చేంజెస్ కనిపించకపోయినా సూన్ ఆర్ లేటర్ మీరైతే రిలేషన్షిప్లో పాజిటివ్ థింగ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం వెయిట్ చేయండి. మీకు వచ్చే పర్సన్ మాత్రం మిమ్మల్ని బాగా సపోర్ట్ చేయడం కానీ, కేరింగ్గా ఉండడం కానీ, మీ విషయంలో ఏంటంటే వాళ్ళ వైపు నుంచి మీరు సెక్యూర్గా ఫీల్ అయ్యేలా చేయడానికి అయితే చాలా చేస్తుంటారు. అంటే ఇక్కడ ఒకటి మాత్రం నేను క్లియర్గా చెప్పగలండి, మీకు డిఫరెంట్ ఆప్షన్స్ మాత్రం ఉంటాయండి. అందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది మాత్రం మీరు మీ ఎక్స్పీరియన్సెస్ కానీ మీ సిచ్యువేషన్స్ ప్రకారం మాత్రం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ బట్ డెఫినెట్గా జరుగుతుంది. కాకపోతే ఇన్ని ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది అయితే నేను చెప్పను. కానీ న్యూ పర్సన్ ఒక పర్సన్ రావడానికి ఛాన్స్ ఉంది అని చెప్పాను కదా, వాళ్ళు మాత్రం 6 monthsలో వచ్చే పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సో జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన ప్రకారం అయితే తీసేసుకోండి. ఖచ్చితంగా థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్లోకి అయితే పర్సన్స్ అయితే వస్తారండి. ఒక పర్సనే కాదు, మల్టిపుల్ పర్సన్స్ వచ్చే పాసిబిలిటీ అయితే హైగా ఉంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.